కొన్ని ప్రమాదాలు వస్తున్నాయి, మనిషి మారాలని తండ్రి బుద్ధి చెప్తున్నాడు. సునామీల ద్వారా, వ్యాధుల ద్వారా, వైరస్ల ద్వారా, రోగాల ద్వారా, జబ్బుల ద్వారా ఇంకా మనిషి మారటం లేదు. దేవుడు బాధపడుతున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వేమైపోతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు చచ్చిపోతున్నావు, క్లారిటీ లేకుండా చచ్చిపోతున్నావు. ఇలా చచ్చిపోయిన తన బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారండి. ఇది అసలు రహస్యం. నరకానికి వెళ్ళిపోతున్నాం. మన తాతలు చెప్పారా లేదా? ఏం చెప్పారు? తప్పు చేస్తే తప్పించుకోలేని శిక్ష నుండి. ఎందుకండి? ఒక మనిషిని చంపితే వెంటనే ఎంక్వైరీ దొరికిపోతున్నాడు. ఒకరోజు అయితే ఐపీసీ సెక్షన్ 303 అనుకుంటాను ఉరేసేల వాడికి చట్టం వదలదు. చట్టమే వదలనప్పుడు నిన్ను పెంచి పోషిస్తున్న దేవుడు లెక్కడగకుండా ఉంచుతాడా? లెక్కడుగుతాడు, నిలదీస్తాడు. చెప్పాలని ఆ రోజు ఏం చేస్తాం మనం? మనకి ఇక్కడైతే పోలీసులు అడిగితే వెనక ముందు చూస్తాం.